టీడీపీ పార్టీ 2024 టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత టీడీపీ పార్టీని ప్రశ్నించడానికి ఫస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఏదైతే సూపర్ సిక్స్ హామీలు మొదలు పెట్టండి, అలా మొదలు పెట్టకుండా అక్రమ కేసులు, అక్రమంగా దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం ఇవి కాదు. మీరు ఏ అయితే చెప్పారో వాటిని హామీలు ఏ అయితే ఇచ్చారో వాటిని నెరవేర్చే విధంగా పరిపాలించండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫస్ట్ సారి టీడీపీ పార్టీ మీద వ్యతిరేక గళమే వినిపించాడు అనుకోవచ్చు. ఒకసారి వినండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తా ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000-20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు. పడులు మొదలయ్యాయి. అమ్మఒడి కింద జగన్ 15,000 ఇస్తాను అని అంటే కాదు చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తాడు అని చెప్పారు. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా పిల్లలు బడియీడు పిల్లలు ఉన్నారు. బడులు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రతి తల్లి కూడా అడుగుతా ఉంది, తల్లికి వందనం అని పేరు పెట్టావు, అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు, మరి ఆ డబ్బులు ఏమైనాయని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు ఇచ్చే రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. రాష్ట్రంలో 4,12,00,000 మంది ఓటర్లు ఉండాలని చెప్పి మొన్ననే లెక్కలు తేలి. అందులో దాదాపుగా 2,10,00,000 మంది మహిళా ఓటర్లే. అంటే అందరూ 18 సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే. మరి 2,18,2,10,00,000 మంది ఈ మహిళా ఓటర్లందరూ కూడా 18 ఏళ్ళు నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నారు, 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు, ఏమైంది ఈ 1,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతా ఉన్నారు. వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చెయ్యాలి. నిజమే కదా. వాస్తవంగా ఏదైతే ఇవి టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ఏదైతే హామీలు చెప్పారో హామీలు నెరవేర్చే విధంగా పరిపాలన అందిస్తారో, ఏదైతే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద ఎవరైతే వాళ్ళ ఇంట్లో చదువుకున్న ఒక్క వ్యక్తికి సంవత్సరానికి 15,000 ఇస్తారు. కానీ బాబు గారు వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికి ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశారు, ప్రైవేట్ స్కూల్లో బుక్స్ కానీ కొన్న తర్వాత కానీ ఇప్పటికీ ఇంకా దాని గురించి ఊసందేది లేదు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా అందరికి ఇస్తారా, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకే ఇస్తారా, దాని గురించి కనీసం ఏ అప్డేట్ అనేది ఇవ్వకపోవడం చాలా దురదృష్టం అనేది చెప్పుకోవచ్చు. ఆల్రెడీ వాలంటరీ వ్యవస్థ తీసిదింగారు, అయిపోయింది. దాని తర్వాత ఏదైతే అమ్మఒడి గతంలో అమ్మఒడి కింద ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో దాన్ని తల్లి వందనం కింద ఇచ్చారు. దాన్ని ఆయన అమలు చేసి స్కూల్కి వెళ్ళే ముందు ఇప్పుడు ఏదైతే అప్డేట్ ఇస్తారు కదా దానికి అనుగుణంగా స్కూల్లో జాయిన్ చేసుకుంటారు కదా. ఇప్పుడైతే ఒక సమాచారం ఏంటి, ఏదైతే ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకే ఇస్తాము అనే విధంగా ఒక ప్రకటన అయితే వెలువడింది. అది కన్ఫామా కాదా అనే విధంగా ప్రభుత్వం నుంచి ప్రకటన అయితే రావాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఇస్తాం, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఇవ్వము అనే విధంగా ఏదైనా ఒక అప్డేట్ ఇచ్చాడనుకో దాన్ని ఫాలో అవుతారు కదా. అలా ఇలా కాకుండా దాన్ని ఏం సమాచారం లేకుండా ఆల్రెడీ స్కూల్కి జాయిన్ అయ్యారు, స్కూల్లో బుక్స్ కానీ కొన్నారు ప్రైవేట్ స్కూల్ నుంచి, ఇప్పటి వరకు తద్ది లేదు. కానీ టీడీపీ పార్టీ అరాచకాలు, దాడులు వీటికైతే ముందు ఉన్నాయి, కానీ ఏదైతే హామీలు చెప్పారో వాటికైతే ముందు లేదు. ఆల్రెడీ ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి, వర్షాలు పడతాయి, దానికి రైతుకి సంవత్సరానికి 20,000 రైతు భరోసా ఇస్తాను, దానికి కానీ లేదు. సరే ఇప్పుడు 3 సిలిండర్లు అన్నారు, ఫ్రీ బస్ అన్నారు. తర్వాత ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న మహిళకి నెలకు 1,500 ఇస్తారు. సరే అవి పక్కకు పెట్టండి, అవి ఒక ఫ్రీ బస్సు, 3 గ్యాస్ సిలిండర్, నెలకు 1,500 అవంటే కొంచెం నిదానంగా ఇచ్చినా ఇబ్బంది లేదు. అంటే ఒక నెలగా 2 నెలలు పోయినా కానీ ఇబ్బంది లేదు, ఒక 3 సంవత్సరంలోపు ఎప్పుడు ఇచ్చినా ఇబ్బంది లేదు. కానీ ఏదైతే అమ్మఒడి కింద తల్లి వందనం కింద ఏదైతే బాబు గారు ప్రకటించారో స్కూల్కి ముందే స్కూల్ స్టార్ట్ అయితే అప్పుడు ఏదని చెప్తే తల్లిదండ్రులు కానీ దాన్ని అప్డేట్ అయ్యి ఉంటారు. తర్వాత దాన్ని అసలు ఊసే లేకపోవడం చాలా దరిద్రమనే చెప్పుకోవచ్చు కదా. దాడుల మీద చూపిస్తున్న దృష్టి ప్రజా పరిపాలన మీద చూపిస్తే ఎంత బాగుంటుంది, అవునా కదా. అది చూపిస్తే ప్రతి ఒక్కరం కోరుకుండేది. కానీ అదే బాబు గారు వచ్చారు, ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కానీ అద్భుతంగా ఉన్నాయి, అవి నెరవేర్చే విధంగా పరిపాలించాలని